Private Limited presents Coffee Petavu, written by Kiran Vibhavari, narrated by Bhavani. కాఫీ పెట్టవు? కొంచెం కాఫీ పెట్టిస్తావమ్మా? మావయ్య ఆశగా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక అలా నిల్చుంది మాలతి. ఏమ్మా, పాలైపోయాయా? మళ్ళీ ఆయనే అడిగారు. భర్త కోసం ఫ్రిడ్జ్లో దాచి ఉంచిన కప్పుడు పాలు చూసారా ఏంటీనా అని మనసులో అనుకుంటూ, ఆ అవును మావయ్య తలదించుకొని సన్నని గొంతుకతో చెప్పింది మాలతి. పర్లేదులేమ్మా అంటూ మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ గోడవారగా నడుచుకుంటూ వెళ్ళి తన వాలు కుర్చీలో కూర్చుండిపోయారు మావయ్య. సుమారు 80 ఏండ్లుంటాయేమో. వయసులో ఉన్నప్పుడు దర్జాగా తీరైన అవయవ సౌష్ఠవంతో కండపట్టి నిండుగా ఉండేవాడు. కాస్త వయసు మీద పడేసరికి ఎముకల గూడ్లా సన్నగా అయిపోయాడు. వయసులో ఉన్నప్పుడు ఏ దురలవాట్లు లేకపోవడం చేతనేమో పళ్ళన్నీ ఊడిపోయినా తన పనులు తాను చేసుకోవడానికి శరీరం కొంతైనా సహకరిస్తోంది. అయినా ఎముకలు తప్ప పిసరంత కండ కూడా కనిపించని ఆ దేహం ఒకప్పుడు కొండలా ఉండేదంటే బహుశా ఎవరూ నమ్మకపోవచ్చునేమో. వయసు చేసే గాయంతో కండలన్నీ కరిగిపోయాయి. 60 వసంతాల పాటు కొండంత ప్రేమను పంచిన అతని భార్య పోయిన దగ్గర నుండి మరీ చిక్కి శల్యమైపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు దగ్గర కాలం వెల్లదీస్తూ ఉన్నాడు. ఇప్పుడిలా గుక్కెడు కాఫీ చుక్కల కోసం అలమటిస్తూ ఉన్నాడా పెద్దాయన. అతని భార్య బతికుండుంటే అతని కోసం ఆమె కూడా కప్పుడు పాలు దాచుంచేదేమో. అతడి ఆవేదనను అర్థం చేసుకునేదేమో. నోరు పిడిచికట్టుకుపోతుంటే నాలుకతో తడి చేసుకుంటూ భారంగా నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. ఏ ఒక్క దురలవాటు లేని పెద్దాయనకు ఈ కాఫీ తాగే అలవాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లాక్డౌన్ కారణం చేత ఎక్కడా షాపులు తీయట్లేదు. పాలవాడు కూడా రాలేనని చెప్పేశాడు. ఎక్కడో 10 కిలోమీటర్ల అవతల ఉన్న ఓ షాప్ నుండి కొన్ని లీటర్ల పాలు సంపాదించి తెచ్చాడు కొడుకు. అవన్నీ అయిపోయాయి అంటోంది కోడలు. ఓ గుక్కెడు కూడా మిగల్లేదా అనుకుంటూ భారంగా చూశాడు పెద్దాయన. ఇప్పుడు కొడుకింట్లో అతడు అతిథి మాత్రమే. ప్రశ్నించి శాసించే అధికారం కానీ శక్తి కానీ లేదిప్పుడు. మాటలు పలకడానికే ఓపికండదు. కోడలు మంచిపిల్ల కాబట్టి తను మాట్లాడే ముక్కల్లాంటి భాషను అర్థం చేసుకుంటూ అన్నీ సమయానికి అందిస్తూ ఉంటుంది. ఏదైతే వీళ్లకు భారం కాకుండా హాయిగా వెళ్ళిపోతే చాలు అని రోజూ అనుకుంటూ ఉంటాడు. శక్తి మేరకు రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకును ప్రయోజకుడిని చేశాడు. ఒక్కడే నలుసు కావడంతో వాడి మీదే ఆశలన్నీ పెట్టుకొని ప్రేమగా పెంచాడు. వాడికి ఏదైనా చిన్న బాధ కలిగితే తట్టుకోలేకపోయేవాడు. కొడుకు నోరు తెరిచి అడిగితే చాలు అప్పో సొప్పో చేసైనా తెచ్చిపెట్టేవాడు. ఆ రోజులు ఎంత హాయిగా ఉండేవో కదా అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుని వెనక్కి వాలి ఆలోచనల్లో పడ్డాడు పెద్దాయన. జీవిత చరమాంకంలో ఉన్న అతడిప్పుడు చేయగలిగింది అదొక్కటే. గతాన్ని, అది మిగిల్చిన తీపి గుర్తులను నెమరవేస్తూ ఉండడం మాత్రమే అతను చేయగలడిప్పుడు. కొడుకుతో గడిపిన అమృత క్షణాలే అతడి స్మృతి పదంలో చిక్కగా నిండుకున్నాయి. వాడింకా లేవలేదా అమ్మా? తన కొడుకును తలుచుకుంటూ మాలతిని ప్రశ్నించాడు పెద్దాయన. లేదు మావయ్య గారు, అలసిపోయినట్టున్నారు, తిన్న వెంటనే నడుము వాల్చేశారు, లేపమంటారా? మాలతి అడిగింది. వద్దులే తల్లి, పడుకొని మళ్ళీ ఎన్ని రోజులకు దొరుకుతుందో ఈ నిద్ర. తనలో తను కొనుక్కుంటూ మెల్లగా చెప్పాడు పెద్దాయన. మాలతి వినిందో లేదో కానీ రాత్రి భోజనాలు సిద్ధం చేయడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది. పాపం, ఎంత కష్టపడతాడో నా కొడుకు మనసులో భారంగా అనుకున్నాడు పెద్దాయన. వయసులో ఉన్నప్పుడు అతడు పడిన కష్టమేదో చిన్నదైనట్టు. ఒక ప్రైవేటు స్కూల్ టీచర్గా పనిచేసి చాలీచాలని జీతంతో నెట్టుకు వచ్చి రాత్రి 11 వరకు ట్యూషన్లు చెప్పి మళ్ళీ పొద్దున్నే పెందలాడే బస్ ఎక్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కు 2 బస్సులు మారి రక్తాన్ని చెమటగా ధారపోసి కొడుకును ఒక గవర్నమెంట్ అధికారిని చేశాడు. ఆ కష్టమంతా మరిచి ఇప్పుడు కొడుకు కష్టం చూసి దుఃఖిస్తున్నాడు పెద్దాయన.
ఎంతైనా కన్నప్రేగు కదా, మమకారం వదలలేకపోతున్నాడు. కుర్చీలో కూర్చుని అసహనంగా కదులుతూ ఆలోచనల్లో పడ్డాడు. ఆలోచనలు ఇప్పుడు తనతో మిగిలిన్నవి ఇవే కదా. వయసు మీద పడ్డం వల్ల చూపు మందగించింది. పుస్తకాలు చదవలేడు. వాలు కుర్చీలో కూర్చుని పాత పాటలు, అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాడు. కాఫీ నోట్లో పడకపోయేసరికి తల లాగేస్తోంది. ధ్యాస మరల్చడానికి పక్కనే ఉన్న రేడియో అందుకొని తనకిష్టమైన దేవానంద్ పాటలు పెట్టుకుని వింటూ కూర్చున్నాడు. ఇక రాత్రి కూరకు కూరగాయలు తీద్దామని ఫ్రిడ్జ్ డోర్ తీసిన ప్రతిసారి భర్త కోసం దాచి ఉంచిన ఆ కప్పుడు పాలు తనతో ఏదో చెబుతున్నట్టు అనిపించింది మాలతికి. ఈ కరోనా కాలంలో పాలు దొరకడమే కష్టంగా ఉంది. భర్తకు సాయంత్రం పూట కాఫీ లేకపోతే తల తిరుగుతుందని ఎలాగోలా పాలు సంపాదించి కొద్ది కొద్దిగా దాస్తూ నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ కప్పుడు పాలే మిగిలాయి. అవి మామయ్యకి ఇచ్చేస్తే భర్త ఏమనడు గాని అతడు పడే అవస్థ తను చూడగలదా? తలనొప్పితో విలవిల్లాడతాడు అనుకుంది మాలతి. పక్కింట్లో అడిగి చూసింది. వాళ్లకు పాలు దొరక్క డికాషన్ పెట్టుకుని తాగుతున్నారట. బయట షాపులు లేవు, హోటల్స్ అస్సలే లేవు. మామయ్య వాలు కుర్చీలో కూర్చుని పాటలు వింటూ ఉన్నారు. పోనీలే, కొంచెం అడ్జస్ట్ అయినట్టున్నారు అనుకుంది మాలతి. ఆయనకు కాఫీ ఇచ్చేటప్పుడు ఒకవేళ మామయ్య చూస్తే అని మనసులో ఒక నిమిషం పాటు అనుకున్నా. ఆయన కష్టపడి వచ్చే మనిషి, పాపం కాఫీ కూడా లేకపోతే అలసిపోడు. మామయ్య అర్థం చేసుకుంటారులే అని మళ్ళీ సర్దు చెప్పుకుంది మాలతి. పోనీ ఆ కప్పుడు పాలలో ఓ కప్పుడు నీళ్లు కలిపితే? అమ్మో, లేదు లేదు, ఆయనకు చిక్కని కాఫీ ఉండాలి, లేదంటే అస్సలు తాగరు. పాపం మామయ్య కూడా తల తిప్పుతూ ఉందేమో, పాలపొడున్నా బాగుండు. పోనీ కప్పుడు కాఫీ చెరిసగం చేసిస్తే? ఉన్న కప్పుడులో చెరిసగం అంటే ఓ చెంచాడు, అదేం సరిపోతుంది ఇద్దరికి. ఆయనకి ఈ విషయం చెప్పి చూస్తే నాకొద్దు, మొత్తం నాన్నకిచ్చేయమని తన అవస్థలు పడతారు. మళ్ళీ రాత్రి డ్యూటీకి వెళ్ళాలి. వద్దొద్దులే. అబ్బా, నిన్నే గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆయన మటుకు ఉన్నాయని ఊరుకున్నా. ఈ రెడ్ జోన్ ఏరియాలో రానని పాలవాడు హ్యాండ్ ఇచ్చాడు. రేపు ఆయన్ని పంపి కనీసం ఓ 5 లీటర్లైనా తెచ్చిపెట్టేసుకోవాలి. ఇలా సాగిపోయాయి మాలతి ఆలోచనలు. భర్త మధ్యాహ్నం తిన్నాక కునుకు తీశాడు. ఈ లాక్డౌన్ పుణ్యమా అని కొంత తీరిక దొరికింది ఈయనకి. రోజు ఎంత ఒత్తిడో, ఎంత శ్రమ పడతాడో. నిద్రపోతున్న భర్తను చూసి అనుకుంది మాలతి. వాలు కుర్చీలో కూర్చున్న మామయ్యను చూసింది. ఆయన కునుకు తీస్తూ ఉన్నాడు. వాలు కుర్చీలోనే ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. ఆయన పెట్టుకున్న పాత హిందీ పాటలు లయబద్ధంగా మంత్రముగ్ధంగా వినిపిస్తూ ఉన్నాయి. మామయ్య మేల్కునేలోపు ఈయన లేస్తే బావుండు, కాఫీ ఇచ్చేస్తాను అని అనుకుంటూ భర్తను చిన్నగా కదిలించింది మాలతి. ఇంకా మత్తు దిగని అరమోడుపు కళ్ళతో ఏంటని ప్రశ్నించాడు భర్త. అప్ప లేవండి, సంధ్యవేళ కావస్తోంది, ఇంకా పడుకుంటే ఎలా అంటూ మెల్లగా తట్టి లేపింది మాలతి. అప్పుడే సాయంత్రం అయిపోయిందా అనుకుంటూ నిద్రలేచాడు భర్త. మొహం కడుక్కుని రండి, కాఫీ పెడతా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది మాలతి. చప్పుడు లేకుండా మెల్లగా ఫ్రిడ్జ్ డోర్ తీసి పాలు బయటికి తీసింది. వేడి చేసిన ఆ పాలలో కాఫీ కలుపుతుంటే కమ్మటి కాఫీ వాసన ముక్కుపుటాలు తాకుతోంది. కూర్గు నుండి తెచ్చుకున్న స్వచ్ఛమైన పరిమళభరితమైన కాఫీ గింజలతో చేసిన కాఫీ అది. దాని సువాసనకే సగం అలసటపోతుంది, ఉత్తేజితం చేస్తుంది. గదంతా కాఫీ సువాసనను నిండుకుంటుంటే మాలతి కాఫీ ఫిల్టర్ చేసి ఒక గ్లాసు నుండి మరో గ్లాసులో పోస్తూ నురగలు తెప్పిస్తూ భర్త కోసం చిక్కటి కాఫీ కలుపుతోంది. అప్పుడే మాలతి, మాలతి! భర్త పెద్ద పెద్ద అరుపులు విని కాఫీ కప్పు కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టి గబగబా అడుగులు వేస్తూ వెళ్ళింది. ఏంటండి, టవల్ అక్కడే పెట్టాగా అంటూ వెళ్లిన మాలతి అక్కడి దృశ్యం చూసి కొయ్యబారి నిల్చుండిపోయింది. ఒళ్ళో రేడియో పెట్టుకుని చేతులు నేలను తాకుతూ కుర్చీలోంచి పక్కకు వాలిపోయి నిర్జీవంగా పడి ఉన్న మావయ్యను చూసి బిక్క చచ్చిపోయింది.
భయం భయంగా ఆయన శరీరాన్ని పట్టుకొని తిన్నగా కూర్చోబెట్టబోయింది మాలతి. జీవుడు వదిలిన ఆ దేహం కళావిహీనంగా శీతలంగా మారిపోయినా ఆ ముఖంలో మాత్రం ఏదో తెలియని ప్రశాంతత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తన బాగోగులు చూసే మనిషిని తనకన్నా ముందే వెళ్ళిన తన నెచ్చెలిని చెంతకు చేరుకున్నాడనేమో. మూసి ఉన్న కళ్ళు నిద్రపోయినట్టున్నాయి. ఇక చెప్పడానికి అడగడానికి ఏం లేదన్నట్టు ఆ బోసినోరు బిగువుగా మూసుంది. ఇక ఆ దేహంతో పని లేదన్నట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తమ ఉనికిని కోల్పోయాయి. మాలతి, నాన్న నాన్న కదలడం లేదు మాలతి. తండ్రి దేహం పట్టుకొని వెర్రివాడిలా చెబుతున్న భర్త కళ్ళల్లో నీళ్లు చూసి ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిండుకున్నాయి. కళ్ళతోనే ఆయనిక మనకి లేరు అని బదులిచ్చింది మాలతి. ఇంతటి దుఃఖాన్ని తీర్చేవారెవరు మాలతి? అనాథనైపోయాను, నేను అనాథనైపోయాను మాలతి. నాన్న కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారా? ఇక నాకు అమ్మ నాన్న లేరా? ఈ పాడు లోకంలో నా పేగుబంధమే లేదా? నాన్న వచ్చే నాన్న, నా దగ్గరకు మళ్ళీ వచ్చే నాన్న. ఇదంతా ఒక డ్రామా అని చెప్పు నాన్న. నన్ను ఆట పట్టించడానికి నువ్వు చేస్తున్న నాటకం అని చెప్పు నాన్న. ప్లీజ్ నాన్న వచ్చే. నువ్వు లేకుంటే నన్ను ఎవరు చూస్తారు? నేను వచ్చే వరకు వీధి గుమ్మంలో ఎవరు కాపు కాస్తారు? నా కష్టం చూసి ఎవరు కన్నీళ్లు పెట్టుకుంటారు? నా ఆనందం చూసి ఎవరు సంబరాలు చేసుకుంటారు? నాకు చిన్న రోగం వస్తే ఎవరు నాన్న నన్ను ఇంకా చిన్న పిల్లాడిలా చూసుకుంటారు? సాయంత్రం పూట నాతో ఎవరు నాన్న జీవిత అనుభవాలు జ్ఞాపకాలు పంచుకుంటారు? నా పిచ్చి కబుర్లు ఆసక్తిగా ఎవరు వింటారు నాన్న? నా దెబ్బలు చూసి ఇకపై ఎవరు కన్నీళ్లు పెడతారు నాన్న? నా వేలు పట్టుకొని అన్నీ నేర్పించిన నువ్వు లేకుంటే ఎలా బతకాలో నేర్పించలేదు కదా నాన్న. నన్ను మోసం చేసి వెళ్ళకు నాన్న. తిరిగొచ్చే నాన్న, తిరిగొచ్చే. తండ్రి దేహాన్ని పట్టుకొని ఏడుస్తున్న భర్త ఏడుపులో మాలతి కూడా జతకట్టింది. వెక్కి వెక్కి ఏడ్చింది. కొద్దిసేపటికే వాళ్ల ఇల్లు శ్మశాన రోదనలతో నిండిపోయింది. సూర్యుడు అస్తమించాడు. గట్టు మీద పెట్టిన కప్పుడు కాఫీ చల్లారిపోయింది. మామయ్య చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు. మాలతి కిచెన్లోని కాఫీ కప్పు వైపు నిర్వేదంగా చూస్తూ ఉండిపోయింది. ఇకపై కాఫీ తాగగలదో లేదో ఆమె చెప్పాలి. This has been a Earhook Private Limited production of Coffee Pettavu, written by Kiran Vibhavari, narrated by Bhavani. Producer Earhook Private Limited, editor Gautami CH. Production copyright 2022 by Earhook Private Limited.